థ్యాంక్ యూ. స్వయంభూ షూటింగ్లో అంతా బిజీగా ఉండే కూడా ఇక్కడ వచ్చిన ఇతడు స్నేహితుడు అత్యద్భుతమైన నటుడు నిఖిల్ గారికి, అలాగే ఆ దేవుడు చేసిన శివలీల మా శ్రీలీల గారికి, అలాగే ఏమేయాలి బ్రదర్, ఓకే, అలాగే నేను అప్పుడప్పుడు 2 ముక్కలు రాసుకుంటే మీరు అరుస్తుంటే మర్చిపోతుంటుంది. సో అలాగే ధ్రువ యువతార నాని నితిన్ గారికి, ఏమంటే కసిరెడ్డి అని పేరు వచ్చింది మీకు, ఏంటి కసి ఎక్కువ ఏంటి అసలు నాకు అర్థం కాలే అసలు. మీ పేరు యాక్చువల్గా కసిరెడ్డి, పుట్టాక పెట్టారా పెరుగుతున్న క్రమంలో? ఓకే సర్నే, ఓకే ఓకే అండి, నేను ఇంకేదో అనుకున్నాను. థ్యాంక్ యూ. అలాగే అంకిత్ కోయ మరో ఉన్నట్టు, అలాగే నా స్నేహితుడు బన్నీవాస్, నా ఒక 10 years ఒకే కంచం ఒకే మంచం, మిగతా చెప్పకూడదు. అలాగే సానిర్మాత్లో బాను, రియాజ్ అందరికీ, అలాగే గీతార్ట్స్ నెక్స్ట్ నడిపించబోతున్న విద్యా గారు, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్, అలాగే మా గాడ్ ఫాదర్ మమ్మల్ని అందరినీ బెత్తం పట్టుకుని నడిపించే అల్లు అరవింద్ గారికి, వెయిట్ అన్నా మైకా అబే, అలాగే 7:30 ఫంక్షన్ అంటే 8:30కి వస్తే అప్పుడే గుడ్ 9 సార్ యూ బికమ్ బిగ్ హీరోయిన్ 9 సార్కే గారికి, అలాగే చాలా కాలం తర్వాత మా కళ్ళారా చూస్తున్నాం వినోద్ కుమార్ గారు వారికి, అలాగే రామ్ మెలియార్ గారు అజయ్ గారికి సంగీత దర్శకులు, ఇక్కడికి విచ్చేసిన నవీన్ కళ్యాణ్ గారికి, అనుదీప్ గారికి, ఇతర ముఖ్య దర్శకులు, అలాగే ఈరోజు నాకు ఒక 100 కోట్ల సినిమా ఇచ్చి నన్ను ఈ స్టేజ్ మీద ప్రెస్టేజ్గా నిలబెట్టిన నా స్నేహితుడు సాయి రాజేష్కి, బేబీ కల్ట్ డైరెక్టర్, హ్యాపీ బర్త్డే డార్లింగ్, లవ్ యూ. మన ఇద్దరం ఎప్పుడూ కొట్టుకుంటాం తిట్టుకుంటాం, బట్ కలిసి జర్నీ చేస్తాం బికాజ్ ఐ లవ్ యూ. అలాగే అందరికీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే అందరికీ కూడా చాలా, ఎందుకంటే ఈరోజు ఈ సినిమా నేను ఫస్ట్ కాపీ చూశాక, వాసు ఎప్పుడు ఏ సినిమా చేసినా నేను ఫస్ట్ కాపీ చూస్తాను, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో నవ్వుకుంటాం, సెకండ్ హాఫ్లో కథ జరుగుతుంటుంది. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మీమ్స్, టీమ్స్ అందరూ నోట్ చేసుకుని లాస్ట్ 10 నిమిషాలు సూపర్ అంటే ఒక ఫీల్, అబ్బా ఇదిరా ఫ్రెండ్షిప్ అని. ఎందుకంటే అన్ని షిప్పుల కన్నా, టైటానిక్ షిప్ కన్నా పెద్ద షిప్ ఏంటంటే ఫ్రెండ్షిప్. సో ఆ షిప్కి బొక్కబడింది, ఫ్రెండ్షిప్కి ఎప్పుడూ బొక్కబడదు. ఎవడో ఆర్ట్ వేసినా, ఎవడో డ్రాయింగ్ గీసినా కూడా ఫ్రెండా ఫిగరా అంటే ఎప్పుడు ఫ్రెండే. సో అలాంటి ఫ్రెండ్షిప్కి ఈ సినిమా పెద్ద పీట వేసింది. నాకు కాలేజీలో ఉన్నప్పుడు, టీనేజ్లో ఉన్నప్పుడు ముస్తఫా అనే సాంగ్ వచ్చింది. ప్రేమదేశం సినిమా చూసినప్పుడు ఎంత కిక్ వచ్చిందో, ఆ సినిమా చూసినప్పుడు అంత కిక్ వచ్చింది. ఎందుకంటే ఫ్రెండ్స్ ఆ తరంలో ఎలా ఫ్రెండ్స్ కలిసి ఉంటారో అలా చూపిస్తే, ఈ తరంలో ఫ్రెండ్స్ ఎలా కలిసి ఉంటారో అలాగే చూపించింది. అలాగే అంకిత్ కోయ గారి ఎమోషన్, అందరూ జ్వరం వస్తే యాంటీబయాటిక్ వాడతారు, కానీ ఆయన యాంటీబయాటిక్ వాడతారు. అదేంటో ఈ సినిమా చూస్తే తెలుసుద్ది. ఎస్ బ్రదర్, ఆంటీ ఈజ్ అన్ ఎమోషన్. సో అలాగే మ్యాడ్ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత నాని నితిన్ గారు మళ్ళీ షో అలాగా స్టీల్ చేశారు. నితిన్ గారు మీకు చాలా మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంది. అంటే మా జర్నలిజం భాషలో ఉజ్వలం అంటే బ్రైట్ ఫ్యూచర్ అండి, ఇది బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే
ఈసారి సంక్రాంతి సీజన్ మారింది. ఇండిపెండెన్స్ డే ఇస్ న్యూ సంక్రాంతి. ఎందుకంటే 3-4 సినిమా వస్తున్నాయి. అన్ని సినిమాలు బాగుండాలి, తెలుగు సినిమాలు బాగుండాలి, తెలుగులో 70 సినిమాలు బాగుండాలి. అలాగే ఫ్రెండ్షిప్ మీద వచ్చిన హాయ్ సినిమాని మీరందరూ హాయ్ అని చెప్పి టికెట్స్ కొనాలి. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్షిప్ ఫిల్మ్ నేను ఈ మధ్యకాలంలో చూసింది, నా గుండెకి హత్తుకున్న సినిమా. ఎందుకంటే ఎందుకు ఇంత మాట్లాడుతున్నాను అంటే లాస్ట్లో క్లైమాక్స్ చూసిన తర్వాత మీకు అర్థం అవుద్ది. అలాగే ఈ సినిమాలో మనందరి అభిమాన హీరోల రెఫరెన్స్లు, మనకు కావాల్సిన ప్రిఫరెన్స్లు కూడా ఉన్నాయి. సో అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక సీన్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అంజీ ఈస్ట్ గోదావరి నుంచి వచ్చిన ఒక బెస్ట్ డైరెక్టర్, ఈస్ట్ ఆర్ వెస్ట్ అంటారు. యువర్ అంజీ గారు, యువర్ ద బెస్ట్. మీరు నాకు తెలుసు. వాసు గారు ఎప్పుడూ ఫోన్ ఎత్తరు, ఎందుకంటే ఆయన ఫోన్ ఎప్పుడు ఫ్లైట్ మోడ్లో ఉంటుంది. వాసు గారు చెప్పచ్చా? వాసు గారు ఎప్పుడు ఫోన్ ఎత్తరు, ఎందుకంటే ఆయనకు అవసరం ఉంటే అయ్యప్ప మనకు ఫోన్ చేస్తాడు, కానీ మనకు అవసరం ఉంటే ఆయన ఫోన్ ఎత్తాడు. చెప్పేసండి. సో అలాంటి సినిమా. ఈ సినిమాని మీరందరూ కూడా 15th ఈవినింగ్ పెయిడ్ ప్రీమియర్స్, అంటే ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప పెయిడ్ ప్రీమియర్స్ ఒక హాలిడే రోజు వేయం. సో ఈ సినిమాకి చాలా చాలా కాన్ఫిడెన్స్తో మీరు మీ గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు, పక్క వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో రావచ్చు, ఎలాగైనా సరే టికెట్ మాత్రం కొని ఆగస్టు 15న మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు ఎంటర్టైన్ అవ్వకపోతే ఎస్కేన్ ఆ రోజు చెప్పాడు ఏంటి ఎంటర్టైన్ అవ్వలేదని చెప్పి ట్విట్టర్లో నన్ను ట్యాగ్ చేసి అడగచ్చు. దిస్ ఈజ్ మై అష్యూరెన్స్. థ్యాంక్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. అందరూ చెప్పండి హాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, దట్ వాజ్ అ లవ్లీ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విద్యా గారు ప్లీజ్ వచ్చి మీరు అండ్ బన్నీవాస్ గారు ఒక్క పిక్చర్ తీసుకుంటారు అంతే టుగెదర్గా, మీరు ఇద్దరు ప్రొడ్యూసర్స్ కాబట్టి. ఓకే ఓకే, అందరినీ వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాను. ముందుగా రాజ్ కుమార్ కసిరెడ్డి గారిని, అండ్ అలానే అంకిత్ కొయ్య గారిని, అండ్ అలానే అజయ్ అరసాడా గారిని, అండ్ డైరెక్టర్ అంజీ గారిని, అండ్ లిరిసిస్ట్ సురేష్ బనిశెట్టి గారిని, అండ్ అనుదీప్ కేవి గారిని, కళ్యాణ్ గారిని, అండ్ అలానే నార్నే నితిన్ గారిని, అండ్ ఆర్ బ్యూటీ క్వీన్ శ్రీలీల గారిని, అండ్ నయన్ సారికా గారిని, అండ్ ఆర్ హీరో చీఫ్ గెస్ట్ టుడే నిఖిల్ గారిని, అండ్ అలానే చైతన్య దంతులూరి గారిని, అండ్ co-producers of this film భాను గారు, రియాజ్ గారు, అండ్ అలానే వినోద్ గారు, అండ్ ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని అందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలానే జంగ్లీ మ్యూజిక్ నుంచి నిఖిల్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఎడిటర్ పీకే గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ టీమ్ ఆఫ్ మేము ఫ్రెండ్స్ అండి, అందరూ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, నౌ లెట్ మీ ఇన్వైట్ అల్లు అరవింద్ గారు అండ్ అలానే నిఖిల్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ అలానే సాయి రాజేష్ గారిని కూడా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ వంశీ గారిని, అండ్ అలానే వినోద్ కుమార్ గారిని,